ఇప్పుడే లెనిన్ మూవీ చూసేస్తున్నాను. అఖిల్ హిట్ కొట్టాలని అఖిల్ ఫ్యాన్సే కాకుండా అక్కినేని అభిమానులే కాకుండా ఏమంటారు న్యూట్రల్ ఆడియన్స్ కానీ వేరే హీరో ఫ్యాన్స్ కానీ అందరూ ఎదురు చూశారు. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు, ఏమంటారు అందంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి ఒక్క హిట్ తప్ప. ఈ సినిమాతో ఆ కళ నెరవేరిందా లేదా అంటే మాత్రం నేను మాత్రం ఇప్పుడే చూసి ఇలా వచ్చి వీడియో చేస్తున్నాను అంతే. నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రం అద్దరిపోయింది. సినిమా మాత్రం హిట్ కొట్టాడు, 100% హిట్ కొట్టాడు, దాంట్లో డౌటే లేదు. పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఎన్ని తప్పులు తీసినా సినిమా మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది లాస్ట్ వరకు. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో 100% పాస్ అయ్యారు దాంట్లో మాత్రం. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలి, అఖిల్కి హిట్ రావాలని ఎంత హార్డ్ వర్క్ చేశారో దానికైతే ఖచ్చితంగా పే ఆఫ్ దక్కుతుంది. చాలా బాగుంది. సినిమాలో మాట్లాడుకుంటే అఖిల్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్ మాత్రం ఇంతకుముందు చేసిన సినిమాలు అఖిల్ చాలా వరకు ఏమంటారు యాక్టింగ్ పైన నటన పైన కొన్ని విమర్శలు వచ్చాయి. నేను కూడా ఫీల్ అయ్యాను. ఏమంటే ఇంకొద్దిగా యాక్టింగ్ బాగా చేస్తుంటే బాగుండు అని. కానీ నాకు ఈ సినిమాతో నేను అఖిల్ ఫ్యాన్ని కాదు, నేను అక్కినేని అభిమాని ఫ్యాన్ కాదు, కానీ నాకు అఖిల్ హిట్ కొట్టాలని ఉండే. అండ్ దాంతోపాటు యాక్టింగ్ పరంగా కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలని ఉండే. అదైతే ఈ సినిమాతో చాలా అంటే చాలా సూపర్ యాక్టింగ్ చేశాడు. చాలా ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఈ సినిమాతో అంటున్నారు. ఇంప్రూవ్ కాదు, ఎక్సలెంట్గా చేశాడు యాక్టింగ్ మాత్రం. నిజంగా ఎక్కడ కూడా అఖిల్ లెక్క అనిపించాడు, ఒక హీరో లెక్క అనిపించాడు. లెనిన్ అనే క్యారెక్టర్ లెక్కనే అనిపిస్తుంది. దాంట్లో మాత్రం 100% పాస్ అయ్యాడు. సినిమా బాగుంది, అఖిల్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఎవరి గురించి అన్నా మాట్లాడుకోవాలి అంటే మాత్రం ఈ సినిమాలో విలన్గా చేసిన క్యారెక్టర్ ఆయన కూడా నెక్స్ట్ లెవెల్లో చేశాడు. హీరో లెక్కనే ఉన్నాడు ఆయన కూడా. ఆయన పేరు తెలియదు నాకు, కానీ ఆయన క్యాస్టింగ్ మాత్రం సినిమాకి ఎక్సలెంట్ సెట్ అయింది. అండ్ ఇక సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే మొత్తం స్టోరీ గురించి మేము రివీల్ చేయను, కానీ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మనం ఊహించాం అసలు ఆ ట్విస్టులని. చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు వాటిని మాత్రం. నేను ఒక ట్విస్ట్ని గెస్ట్ చేశాను అనుకున్నాను ఇంటర్వెల్కి ముందు ఇదే జరుగుతుందని, కానీ జరగలేదు. అదక్కడ జరగలేదు, కానీ క్లైమాక్స్లో అదే జరిగింది. మస్తు అనిపించింది ఆ ఫీలింగ్ మాత్రం. ఇక నెక్స్ట్ ఎవరి గురించి అన్న మాట్లాడుకోవాలంటే తమన్ గురించి. బీజిఎం మాత్రం ఎక్కడ కావాలో అక్కడ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్లో కుమ్మాడు. పాటలు పక్కన పెడితే పాటలు క్లైమాక్స్ లేడీ ఓరియంటెడ్ సాంగ్ ఉంది కదా, అది ఫీమేల్ ఓరియంటెడ్. ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ సాంగ్ ఆ సాంగ్ని మన క్లైమాక్స్లో ఒక పోర్షన్ దగ్గర ప్లే చేస్తాడు తమను. బాబా, లిటరల్లీ గూజ్ బంప్స్ వచ్చాయి. క్లైమాక్స్ మాత్రం ముఖ్యంగా నాకు ఎక్కువ నచ్చింది క్లైమాక్స్ ఫైటే. క్లైమాక్స్ ఫైట్లో ఆ ట్విస్ట్ రివీల్స్ కానీ, ఆ పోర్షన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్. తమను మాత్రం క్లైమాక్స్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్. అఖిల్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. సినిమాలో ఒక 6-7 ట్విస్టులు ఉంటాయి, ఒక్కటి కూడా కాదు, 6-7 ట్విస్టులు ఉంటాయి. అన్నీ కూడా అద్దరిపోతాయి. సినిమా మొత్తం ఒక ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఈ స్క్రీన్ ప్లేతోనే వెళ్తుంది. కామెడీ సాంగ్స్ అన్నట్టు అన్వాంటెడ్గా ఏముండయి. సాంగ్స్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. కొన్ని మైనస్లు ఉన్నాయి, ఏ సినిమాలో అయినా తీస్తే మైనస్లు ఉంటాయి, ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కానీ వాటిని పక్కకు పెడితే సినిమా మీకు ఎక్కడ బోరింగ్గా ఉండదు అండ్ మంచి ఫీల్ వస్తుంది లాస్ట్ వరకు మాత్రం. 100% హిట్, దీంట్లో డౌటే లేదు. అఖిల్ ఫ్యాన్స్ కానీ అక్కినేని ఫ్యాన్స్ కానీ మాత్రం పండగ చేసుకోవచ్చు. సూపర్. నాకు పర్సనల్గా నచ్చింది ఈ సినిమాలో మాత్రం అఖిల్ నటన. అండ్ ఎక్కడ కూడా అఖిల్ కనిపించలేడు ఈ సినిమాలో, ఓన్లీ లెనినే. చాలా అంటే చాలా బాగా చేశాడు, మస్తు అనిపించింది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎవ్వరేం చెప్పినా నమ్మకండి, హిట్ కొట్టాడు అంతే. రేటింగ్స్ అవన్నీ ఏం చూడకండి. నేను చెప్తున్నా ఒక నార్మల్ ఆడియన్గా చెప్తున్నాను. నేను అఖిల్ ఫ్యాన్ని కాదు, నార్మల్ ఆడియన్గా చెప్తున్నాను. మస్తు ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.